జగన్ క్యాబినెట్లో ఆయన సీనియర్ మంత్రి. కాంగ్రెస్ సీఎంల మంత్రివర్గాల్లోనూ పనిచేశారు. అన్ని అంశాలపైన ఆచితూచి మాట్లాడతారనే పేరుంది. కానీ ఇటీవల కంగారు పడుతున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఆ నేత కంగారుకు కారణాలేంటి? సర్వేల్లో వ్యతిరేకత ఉందని తేలడంతోనే అసహనం వ్యక్తం చేస్తున్నారా? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఈ నేత మంచి వక్త. కానీ ఇటీవల కొంత కంగారు పడుతున్నారు. ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో వైసీపీని గెలిపిస్తామంటున్న ప్రజలు పార్టీ గుర్తు ఏదని అడిగితే సైకిల్ అని చెబుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద రగడే జరిగింది. ఈ మంత్రి ఎక్కడకు వెళ్లినా ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. 2023 జూలై ఏ పార్టీకి ఓటేస్తారని ఓ మహిళను అడిగితే టీడీపీ అని చెప్పడంతో ఈ మంత్రికి మతిపోయినంత పనైంది. ఇప్పుడు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలన్న కామెంట్లు వివాదాస్పదంగా అవుతున్నాయి. అసలు ఈ నేతకు ఏమైందనే చర్చ సాగుతోంది. ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో రారాజుగా వెలిగిన ఈ నేత ప్రస్తుత రాజకీయాల్లో తన మార్కు చూపించలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో బుక్కపోతకు గురవుతున్నారట. తీవ్ర అసహనం కనిపిస్తోందని చెబుతున్నారు. మైకు పట్టుకుంటే ఆచితూచి మాట్లాడే ధర్మాన ఇటీవల వైరాగ్యం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గెలిచిన ధర్మానకు మొదట్లో సీఎం జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కేబినెట్ లో బెర్తాసించిన ఈ నేతకు ముందుగా నిరాశే ఎదురైంది. 2.5 ఏళ్ల తర్వాత జరిగిన పునర్వ్యవస్థీకరణలో అవకాశం కల్పించారు. మంత్రి పదవి దక్కింది. కానీ నాటి వైభవం మాత్రం లేదనే టాక్ ఉంది. దీంతో లోలోపల రగిలిపోతున్న ధర్మాన ప్రసాదరావు సభలు సమావేశాల్లో తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారని ఫ్యాన్ పార్టీ కేడర్లోనే చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం సర్వేల సీజన్ నడుస్తోంది. ఏ రిపోర్ట్ చూసినా ధర్మాన పట్ల ప్రజల్లో సానుకూలత లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నేతకి ఇప్పుడు ఎన్నికల ఫీవర్ పట్టుకుందట. ఇటీవల నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఆయన్ను తీవ్ర ఇరకాటంలో పడేశాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవసరమైతే వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలని ధర్మాన సూచించారు. అంతటితో ఆగలేదు. 85 సంవత్సరాలు దాటిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి వారి దరఖాస్తులను స్వయంగా వాలంటీర్లే పూర్తి చేసి ఆ ఓట్లను వైసీపీకి పడేట్లు చూడాలని కోరటం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవస్థపై ప్రతిపక్షాలు మొదటి నుంచి తుమ్మెత్తి పోస్తున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని పార్టీకి అనుబంధంగా పనిచేయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ సమయంలో ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్రంలోని వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ ఈసీని కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లకు ఎన్నికల విధులను అప్పగించవద్దని ఆదేశించింది. మంత్రి ధర్మాన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ, జనసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ నేత ఇప్పుడు రాజకీయంగా చిక్కుల్లో పడ్డారు. ఇవన్నీ గమనిస్తున్న సిక్కోలు అధికార పార్టీ నేతలు ఈ మంత్రికి ఏవైందో తెలియక తలలు బాదుకుంటున్నారు. మొత్తం మీద ధర్మానలో కనిపిస్తున్న అసహనం ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందనే చర్చ సాగుతోంది.